గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను హెరాత్లో ఉన్నాను. హెరాత్లో దాదాపు ఒక 2 days అయితే టైం స్పెండ్ చేసిన, మంచిగా వీడియోలు అయితే వేసేసిన. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్ కందహార్కి అయితే వెళ్ళబోతున్నాము. సో అది కూడా చాలా మంచి హిస్టారికల్ సిటీ అనమాట, చాలా హిస్టరీ ఉన్న సిటీ. సో టైం వచ్చేసి ఇప్పుడు 7 o'clock అవుతుంది. ఇక్కడ నుంచి మనము లోకల్ బస్ టెర్మినల్కి వెళ్ళేసి ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో బస్ జర్నీ అయితే చేయబోతున్నాం. ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి తెలియదు. నేను బస్ జర్నీ అయితే ఇప్పటి వరకు చేయలేదు. సో చూద్దాం బస్ జర్నీ ఎట్లా ఉంటుందో. మొత్తం అయితే బ్యాగ్ ప్యాక్ చేసేసుకున్నా, వెళ్ళేసి ఒక ట్యాక్సీ తీసుకొని బస్ టెర్మినల్కి వెళ్ళాలి. సో ఇక్కడ రాత్రి కూడా బస్సెస్ నడుస్తాయంట. చూద్దాం ఎలా ఉంటుందో. బస్సు దొరికితే బస్సు, ట్యాక్సీ దొరికితే ట్యాక్సీ, ఏది దొరుకుతుంది తీసుకొని అయితే వెళ్ళాలి. సో మన హోటల్ నుంచి అయితే బయటకి కిందికి వెళ్ళిపోదాం. ఇంకా ఏం తినలేదు, తిందామా వద్దా అని చూస్తున్నా. సో అది తిందామా వద్దా అని చూస్తున్నా. సో చక్క వెళ్ళేసి టైం ఉంటే తిందాం, లేకపోతే లేదు. ఓకేనా? హిందీ హిందీ జాన్తా है? ఓకే ఓకే. ఓకే. సో గాయస్, బయటికి కెమెరా పట్టుకొని వచ్చినాం అనుకోండి, ఒక 10 మంది వస్తారనమాట చుట్టుపక్కల, హిందుస్థానా పాకిస్తానా అని చెప్పేసి. సో అది ఇదిగోండి, రాత్రి నైట్ ఇలా ఉందన్నమాట హెరాత్ సిటీ. చాలా బిజీ ఉంది. పొద్దుట ఎంత బిజీ ఉందో సాయంత్రం కూడా అంతే బిజీ ఉంది. ఇక్కడ ట్యాక్సీ తీసుకొని అయితే వెళ్ళాలి. ఆటో దొరుకుతుంది, ఆటో మిలిగి. సో ఫ్రెండ్స్, మనం ఎక్కినాం ఇప్పుడు ఇండియన్ ఆటో బజాజ్. यहाँ पे TVS और बजाज दोनों ही मिलेगा, लेकिन ये TVS है. ఓకే ఓకే. సో గైస్, ఆల్మోస్ట్ ఒక 6-7 hours ఉంటుంది అనమాట జర్నీ. ఎలా ఉంటుందో తెలియదు. హాఫ్ రోడా లేకపోతే రోడ్ ఉందా ఏంటో తెలియదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే రోడ్ అస్సలకే లేదు, మొత్తం అంతా కచ్చా పచ్చా ఉంది. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. अफ्रीका में बजाज बोलते इधर. हाँ बजाज, बजाज यहाँ TVS बजाज दोनों है. हाँ ओके. TVS बजाज और क्या है, अपाची भी चलते हैं. సో గైస్, చాలా షార్ట్ టైంలో వెళ్ళిపోతున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 2 days అయితే టైం స్పెండ్ చేసేసినాం, చాలా తక్కువ టైము. బట్ ఈ సిటీని వదిలిపెట్టుకు పోతుంటే కొంచెం అంత ఇట్లా ప్రతి కంట్రీలో హెరాత్, హరార్ ఇలాంటి సిటీస్ ఉంటాయి. ఆ సిటీస్లో నాకు చాలా బాండింగ్ అవుతుంది అనమాట. ఎందుకు వదిలిపెట్టేటప్పుడు బాగా కొంచెం బాధ అనిపిస్తుంది. సో అట్లనే ఇది కూడా. నేను ఇథియోపియాలో హరార్ సిటీ ఉంది కదా, ఆ హరార్ సిటీ కూడా సేమ్ మన మంచిర్యాల సిటీ లాగా అనిపిస్తుంది. ఇది కూడా నాకు లోకల్ లాగా అనిపిస్తుంది అనమాట. ప్రతి కంట్రీలో ఒక లోకల్ ఏరియా లాగా ఒకటి అనిపిస్తుంది. ఈ ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం ఇది అనిపిస్తుంది. కొంచెం లైట్గా మజార్ అనిపిస్తుంది. సో అది నైట్ ఆల్మోస్ట్ ఎప్పుడు ఎంత టైం అవుతుంది, 7:30 అవుతుంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా నా పక్కకి మొత్తం లైట్లతో ఎట్లా డెకరేట్ చేసారో, చాలా బాగుంది. యాక్చువల్గా మనం ఓల్డ్ సిటీలో తిరిగినప్పుడు కొన్ని ఫంక్షన్ హాల్ కనిపిస్తాయి అనమాట, ఇట్లనే లైట్లతో డెకరేట్ చేసి. ఆఫ్ఘనిస్తాన్ మొత్తం నైట్ పూట మాల్స్ కానీ ఇట్లాంటి ఫంక్షన్ హాల్స్ కానీ మొత్తం లైట్లతోటి డెకరేట్ చేసి పెడతారు. అండ్ నైట్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. వెజిటబుల్స్ ఇంకా ఫ్రూట్స్, స్ట్రీట్ ఫుడ్ మాత్రం చాలా దొరుకుతుంది ఆఫ్టర్ 12 కూడా. ఈ హెరాత్ సిటీ మాత్రం ఇంకా దానికి అడ్వాన్స్. పక్కన చూస్తున్నారు కదా, మన ఉప్పల్లో చిన్న చిన్న బండ్ల మీద ట్రాలీల మీద పెట్టేసి ఇట్లా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అమ్ముతారు కదా, సేమ్ అట్లనే ఇక్కడ కూడా అలాగనే అమ్ముతారు. మొత్తం ఫ్రూట్స్కి మాత్రం ఏమీ కొదవ ఉండదు. బొచ్చడి ఫ్రూట్స్ దొరుకుతాయి, సీజనల్ ఫ్రూట్స్ దొరుకుతాయి, అండ్ యాపిల్స్, బనానాలు బొచ్చడి దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఫేమస్ ఏంటంటే అనారు, అంటే దానిమ్మకాయలు ఇంకా పుచ్చకాయలు బాగా దొరుకుతుంది. ఇప్పుడు సీజను. సో ఇవన్నీ షాప్సే. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ప్రతి చిన్న షాప్కి మంచిగా లైటింగ్ సెట్ చేస్తారనమాట. మనమైతే బస్ టెర్మినల్ దగ్గరకు వచ్చేసినాం. జస్ట్ 70 రూపీస్ అనమాట ఆటోకి. సో దింపేసి వెళ్ళిపోయాడు. ఇటు చూస్తున్నారు కదా, ఇటు మొత్తం అంతా బస్ టెర్మినల్ అనమాట. ఇక్కడ నుంచి అది అక్కడ వరకు ఇప్పుడు ఒక బస్సు వెళ్తుంది. మనం వెళ్ళాల్సిన బస్సు ఇంకో గంట తర్వాత ఉందంట. ఇక్కడ నుంచి అక్కడ వరకు ప్రైవేట్ బస్సెసే నడుస్తాయి. ఇవన్నీ గవర్నమెంట్ బస్సెస్ కాదు. ఓకే,
సో ఈ నుంచి అది అక్కడి వరకు ఉన్నాయి. మినీ వ్యాన్లు కూడా వెళ్తాయి అన్నమాట. మినీ వ్యాన్లు అటు సైడ్ ఉన్నాయి. మనము బస్సులో వెళ్ళాలనుకుంటే బస్సులో వెళ్ళొచ్చు, మినీ వ్యాన్లో వెళ్ళాలనుకుంటే మినీ వ్యాన్లో వెళ్ళొచ్చు. ఇదంతా రష్గా ఉంది కదా. సో బస్సు స్టేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. ఇదే ఇక్కడే బుక్ చేసుకున్నాము. మామూలుగా టికెట్ కిतना है? 700. ఓకే ఏ బస్? ఓకే ఇదే అన్నమాట మనం ఎక్కే బస్సు. 700 అఫ్ఘానీ అంట. సో బాగానే ఉంది బస్ మాత్రం. లోపలికి వెళ్ళిన తర్వాత బస్సు ఎలా ఉంటుందని చూపిస్తా. నేను ఎప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో బస్ జర్నీ అయితే చేయలేదు. సో చూద్దాం ఎలా ఉంటుందో. హెరాత్ గుడ్ 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 గుడ్. సెకండ్ టైం ఆఫ్ఘనిస్తాన్. సో గైస్ ఇది చూస్తున్నారా మనకి ఓన్లీ 30 not 50. 50 ఓకే దే దో. सही है भाई. सही है भाई. वन मोर. कितना दे रहे? 2 दे रहे और एक ले लो. ओके ब्रदर बाय 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 बाय. ओके ओके कम टू इंडिया. సో బాయ్ మే जा रहा हूँ. బస్ అయితే ఎక్కేసిన. మీకు ఒక 10 minutesలో స్టార్ట్ అయిపోతుంది. అసలు బస్ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. ఎక్కేటప్పుడు చెప్పులు వేసుకోవద్దు, షూ వేసుకోవద్దు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. సో చూస్తున్నారా లైట్లు మంచిగా ఉన్నాయి. ఇగో ఇటు సైడు స్పీషియస్గా ఉన్నది. మధ్యలోకి ఇద్దరు పడుకునేంత స్పేస్ ఉందన్నమాట. సో అది బాయ్ బస్ అచ్చా. కింద మొత్తం కార్పెట్ వేసి ఉందన్నమాట. సైడ్ ప్లీజ్. బస్ స్టార్ట్ అయిపోయింది. 10 నిమిషాలు అనుకున్నారు, తొందరనే స్టార్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 1 o'clock వరకు రీచ్ అవుతాం అనుకుంటా. 1 or 2 o'clock వరకు. వెనకాలకి వెళ్తుంది. పీछे जा रहे इसी बाजार से बोले बड़ी थोड़ा गंदा सब्जी ले रहे हो. पागल लड़की. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 12 o'clock అవుతుంది. డిన్నర్ బ్రేక్ అని చెప్పేసి ఇక్కడ ఆపిరనమాట. సో మొత్తం అంతా అన్ని బస్సెస్ ఇక్కడనే ఆగినాయి. ఇది పెద్ద హోటల్ లా ఉందన్నమాట చూడండి. సో ఇటు సైడ్ మన బస్సు ఆగింది. ఇటు సైడ్ ప్రేయర్ చేసుకుంటారు, అటు సైడ్ లేడీస్ ప్రేయర్ చేసుకుంటారు. ఇక్కడ ఒక హోటల్ ఉందన్నమాట. మనం తినాలనుకుంటే తినచ్చు, ఏమైనా కూల్ డ్రింక్స్ కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇది ఏదో పెద్ద స్టేషన్ లానే ఉన్నది. ఇక్కడ మొత్తం లారీలు కూడా ఆగుతున్నాయి అనమాట. పక్కకు ఫ్యూయల్ స్టేషన్ ఉంది. ఇటు కబాబ్స్ చేస్తున్నారు. కబాబ్స్ అండ్ చిన్నగా ఏమంటారు కూల్ డ్రింక్స్ అవన్నీ అమ్మే షాప్ ఉంది. ఇది పెద్ద రెస్టారెంట్ అనమాట. సో ఇది కబాబ్స్ అమ్ముతున్నారు. హలో అస్సలాము అలైకుం. ఇదిగోండి కబాబ్స్. ఇది కబాబ్స్ అమ్ముతున్నారు. సో ఇటు రెస్టారెంట్ ఉన్నది, ఇటు సైడ్ ఏమో షాప్ ఉంది. ఏదైనా వాటర్ బాటిల్ కానీ ఏమన్నా కొనుక్కోవడానికి అని చెప్పేసి. సో మెడికల్ షాప్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఏదైనా ఎమర్జెన్సీ అయితే మెడికల్ షాపు అండ్ కూల్ డ్రింక్స్ అవన్నీ. సో అది బాప్రే ఘోరంగా నిద్ర వచ్చింది. కరెక్ట్గా బ్రేక్ ఇచ్చిండు. ప్రతిసారి ఇట్లనే అవుతుంది. ట్రైన్లు ఎక్కిన ఉంటుంది కదా. ట్రైన్లు ఎక్కుతా మంచిర్యాల ఎక్కిన వెంటనే ఇక నిద్ర వస్తుంది. ఇంకొక 10 నిమిషాలు నిద్ర పోయిన తర్వాత కాజీపేట వస్తుంది. హైదరాబాద్ నుంచి బస్సులో వచ్చేటప్పుడు కరెక్ట్గా నిద్ర వస్తుంది. 10 నిమిషాలు అవుతుంది, సిద్దిపేట వస్తుంది. మంచిర్యాల నుంచి బస్సులో పోయేటప్పుడు కరీంనగర్లో మళ్ళీ ఇట్లా అయిపోతుంది. ట్రైన్లోనేమో జమ్మికుంటూ వస్తుంది. అదే నిద్ర పోతామో లేదో కదా, బస్సు ఆగిపోతుంది, ట్రైన్ ఆగిపోతుంది. మళ్ళీ నిద్ర రావాలంటే చాలా కష్టం అవుతుంది. సో అది బస్సు మాత్రం చాలా మంచిగా ఉన్నది అనమాట. నీట్గా నేను ఇరాన్లో చూసిన ఇట్లాంటి బస్సు సర్వీసు. దాని తర్వాత మయన్మార్లో చూసిన మంచిగా మెయింటైన్ చేసారు నీట్గా. ఏకంగానే మంచిగా ఒక కవర్ ఇచ్చారు వామిటింగ్ చేసుకోవడానికి, ఇంకో కవర్ ఇచ్చారు చెప్పులు పెట్టుకోవడానికి. సేమ్ అలాగనే ఇప్పుడు కూడా అట్లనే ఉన్నది. చాలా బాగుంది. దానికి
అయితే గైస్ మనము కందహార్ అయితే చేరుకున్నాము. ఫైనల్గా మార్నింగ్ 6 o'clock అవుతుంది. బస్ స్టేషన్ దాదాపు ఊరి చివర అవుతారన్నమాట. ఇదిగోండి ఇలా ఉంది బస్ స్టేషన్ మొత్తము. మనం ట్యాక్సీ తీసుకొని మన హోటల్కి అయితే వెళ్ళిపోవాలి. సో కార్లో మొత్తం ఇరికిచ్చేసారు అది వెనకాల. సో ఆ బెట్ చిన్న కార్లో మనల్ని అయితే కూర్చోబెట్టి హాయ్ బోలో చిన్న కార్లో ఏదేది. సో మొత్తానికి అయితే ఇక్కడ నుంచి ఎంత టైం కిतना दूर है सीट बेल्ट वाला फिर भी ट्रैफिक जाम देखो. సో ఫైనల్లీ 9 hours తర్వాత కందహార్కి వచ్చినాము. నైట్ पागल लड़की कुछ भी बनाती है वीडियो, ये कुछ भी बनाती है. हमें कोई 2 लोग देख के सीख जाएगी. भाई अरे कचड़े के डिब्बा का रील कैसे बनाते हैं तेलुगु यात्री के लोग. अफगानिस्तान का बस में कचरे का डिब्बे है, कवर दे दिया, इतना नीट मेंटेन कर लिया. काश इफ हमारे बस में भी ऐसा होता हो अच्छे होता है. हमारे बस में होता है. हमारे बस में लोग सही नहीं होते. बस होता सब कुछ है, लोग सही नहीं होते. सिविक सेंस सीख जाते हैं. इसीलिए मैंने स्टडी करके बंद करके भूल जाते हैं कि पढ़ा जल्दी पहुंचाओ ముక్కి తినుకుంటా హోటల్కి అయితే వచ్చేసిన. కందహార్లో రూమ్స్ దొరకడం అయితే చాలా చాలా కష్టంగా ఉన్నది. ఎందుకు కష్టంగా ఉందని తర్వాత చెప్తా. కాకపోతే ఒక 3-4 హోటల్స్ తిరిగితే ఇక్కడ ఫారినర్స్కి అలో లేదని చెప్పారు. సో ఫైనల్లీ ఇంకో వేరే హోటల్కి అయితే వచ్చేసినాము. సో రూమ్ చెప్పేటకంటే ముందు మీకు బ్రదర్ని పరిచయం చేస్తా. బ్రదర్ आ जाओ, आपका नाम बता दीजिए. नाम मेरा फीजुल्ला है. ओके. और वो तो जलालाबाद से, लेकिन अभी घर काबुल में. ओके. टूर गाइड का काम कर रहा हूँ इधर. हाँ. ये तो मेरा भाई है. ओके. कृष्णउल्ला कृष्णउल्ला जिगरी है साला. एक चीज मांगा था वो भी आधा लेकर आ गया. ओके बाय. आज कल घुमाएंगे कंदहार पूरा. आज भी कल भी घुमाएंगे. वो रात निकल जाएंगे काबुल. उसके बाद काबुल में स्टे करेंगे हमारे घर में. ओके. उधर से जाएंगे सीधा बामियान. ओके वेरी गुड. बैग रख के जाएंगे. सही बात. ठीक है. సో రూమ్ को जाते. ఇగో ఇది హోటల్ అన్నమాట. సో అంతా कंदहार में लोकल रूम्स अलाउड नहीं. हाँ बोल दिया मैंने. ओनली लाइक लग्जरी फॉरेनर रूम. ओके. लग्जरी के नाम पे ऐसा ही मिलेगा लेकिन उस वाले से तो बेटर ही है. ఓకే. రూమ్ లోకి వచ్చేసిన. ఈ రూమ్ వచ్చేసి 1500 అఫ్ఘానీ అన్నమాట. ఎంత చిన్నగా ఉన్నది చూడండి. ఇదిగోండి ఇది రూమ్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది ఒక బెడ్ ఉంది అండ్ ఇటు సైడ్ ఒక డస్ట్బిన్ ఉంది. హీటర్ ఉంది, చలికాలం హీట్ చేయడానికి రూము. హీటర్ ఉంది, ఒక మిర్రర్ ఉంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ బ్యాగ్ పెట్టేసిన. సో ఇది అండ్ అన్న వాళ్ళ రూమ్ వచ్చేసి బాయ్. आपको इतना बड़ा रूम दिया था, मेरे को छोटा. हम 2 लोग हैं ना. 2 लोग. हाँ. एसी है. ऐसी है ये. సో ఇది అన్న వాళ్ళ రూము ఇద్దరికి. బట్ ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ. ఇలా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ కందహారు చాలా చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఎందుకు అని అంటే బయట చెప్పలేదు, తాలిబన్స్ అసలు ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యారు అనమాట. అందుకని ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ప్రతి ఒక్కటి చెకింగ్ ఉంటుంది. మామూలుగా వేరే ప్లేసెస్ తోటి కంపేర్ చేస్తే ఇక్కడ మాత్రం చాలా చెక్ పోస్టులు ఉంటాయి. ఎవ్రీ ప్లేస్లో చెక్ చేస్తారు. సో అందుకని చెప్పేసి ఓన్లీ నేను మజార్లో ఇంకా ఈ హెరాత్లో చాలా నార్మల్ హోటల్లోనే ఉన్నామన్నమాట. బట్ ఇక్కడ మాత్రం కంపల్సరీగా ఫారినర్స్కి నార్మల్ హోటల్స్లలో అలో లేదు. ఇది ఖచ్చితంగా బిగ్ హోటళ్ళలోనే ఉండదు. ఇది బిగ్ కూడా కాదు, జస్ట్ నార్మల్ హోటల్ అనమాట. దీనికే మనకు 1500 అఫ్ఘానీ. సో మన ఇండియన్ కరెన్సీలో 2000. మన ఇండియాలో 2000 ఇస్తే మంచి 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 రూమ్ వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం చూడండి నార్మల్గా ఉంది. బట్ ఓకే, మనం 2 days ఉండి వీడియోలు చేసుకోవాలి కాబట్టి పర్లేదు, మేనేజ్ చేసుకోవాలి అంతే. సో
బయటికి వెళ్ళి టీ తాగుదాం. నాకు నిన్నటి నుంచి తలనొప్పి వస్తుంది. బయటికి వెళ్ళేసి అయితే టీ తాగేసి వద్దాం. టైం వచ్చేసి 7 o'clock అవుతుంది. నిన్నటి నుంచి ఏం తినలేదు కదా, మనం బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. బాయ్ కిధర్ చల్తే इधर पास में एक लोकल चाय मिलेगा। ओके चलेंगे. इधर थोड़ा डेवलप्ड है, वो मिट्टी का घर नहीं है. हेरात में मिट्टी का घर है, उधर मज़ार में भी मिट्टी का घर है. इधर सब डेवलप्ड जैसा लग रहा है. मैं इधर नहीं रुका था लास्ट टाइम. कंधार जो है, कंधार, हेरात, मज़ार, ये बहुत अलग प्रोविंस है अफगानिस्तान. हाँ कल्चर सब चेंज है. सब चेंज है. हाँ हाँ, ఎవ్రీ ప్రొవిన్స్ డిఫరెంట్ ఫుడ్, డిఫరెంట్ వైబ్. సో ఇదిగోండి గైస్, పొద్దున్నే కందహార్ సిటీ ఇలా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక లోకల్ రెస్టారెంట్కి వచ్చిన లోకల్ షాప్ అనమాట. పొద్దున్నే మనం చార్మినార్లో అవుతాం కదా, అలాంటి షాప్ ఒకటి. సో ఇదిగోండి, ఇట్లా ఉన్నాయి టేబుల్స్. చాలా పాతకాలం బిల్డింగ్లా ఉంది ఇది. సో లోకల్ చాయ్ దొరుకుతుంది ఇక్కడ. पराठा चाहिए तुमको? ఓన్లీ చాయ్, నో పరాటా. हाँ, जोड़े पराठा ఇంకా చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్, మజార్లో కూడా చాయ్ తాగలేదు అనుకుంటా, ఓన్లీ పాలు తాగిన. సో హెరాత్లో కూడా పాలే. చాలా రోజులు అవుతుంది. నేను ఆల్మోస్ట్ ఒక 20 days అవుతుంది, 20 days అవుతుంది ఇండియా వదిలిపెట్టి ఉజ్బెకిస్తాన్కి వచ్చి, ఉజ్బెకిస్తాన్ నుంచి ఇక్కడికి. సో మనము టీ టేస్ట్ చేసి 20 days అవుతుంది అనమాట. సో అది ఈరోజు ఫస్ట్ టైం 20 days తర్వాత టేస్ట్ చేయడం. కళ్ళు మొత్తం మండుతున్నాయి. జర్నీ మాత్రం చాలా చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే బస్ బాగానే ఉంది, కాకపోతే రోడ్లు మాత్రం కచ్చా పచ్చగా ఉన్నాయి. ఇక్కడ కొంచెం నేను విన్నా, ఈ చైనీస్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి కొంచెం అవుతుందని చెప్పేసి. ఫ్రెండ్స్, చాయ్ మాత్రం ఎక్దమ్ ఇండియాలానే ఉన్నది. 20 days తర్వాత చాయ్ సూపర్. कितना है अफगानी? कितना 20 अफगानी. సో 20 అఫ్గానీ అంట. కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవాలి. మన ఇండియన్ కరెన్సీలో ఎంత అంటే ఒక 25 రూపీస్ అట్లా పడుతుంది కావచ్చు. 25 రూపీస్. బట్ ఏంటంటే మన ఇండియాలో కూడా కాస్ట్ పెరిగింది అనుకుంటా. 15 రూపీస్ అయింది ఛాయ, ఇక్కడ 20 ఉందన్నమాట. ఇక్కడ కరెన్సీ మన ఇండియా కరెన్సీ తోటి కొంచెం ఎక్కువ, 1.5. టీ అయితే తాగేసినాం కదా. మొత్తానికైతే ఈ ఆఫ్ఘనిస్తాన్లో బస్ జర్నీ అయితే ఇలా ఉన్నది. చాలా చాలా నచ్చింది అనమాట. బస్ జర్నీ ఎట్లుంటుందో ఏందో అనుకున్నా, కాకపోతే నేను మజార్ నుంచి వచ్చిన ఆ బస్సు ఉంది కదా, మినీ బస్సు, చాలా దారుణంగా ఉంది. నడుమంతా పట్టేసింది. ఇది మాత్రం బాగుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఆదానికంటే ఇక్కడ డబ్బులు తక్కువ ఖర్చు పెట్టినాం. 800 కిలోమీటర్స్కి 1500 తీసుకున్నారు. ఇక్కడ బస్కి మాత్రం 500 కిలోమీటర్స్కి ఏమో 700 ఛార్జ్ చేసారు. ఎక్కువ తక్కువ తెలియదు కానీ మొత్తానికైతే ఇంత ఛార్జ్ చేసారు. హాఫ్ రోడ్ అనమాట అదంతా. ఇదంతా సగం హాఫ్ రోడ్డు, సగం నార్మల్ రోడ్డు. సో ఫైనల్లీ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఈ వీడియో ఇక్కడితోటే ఖతం చేసేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఉంటాం మరి, బాయ్, టేక్ కేర్.